ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభము. దేవుని సన్నిధి మన హృదయాలలో నిండి ఉండాలి. ఇది ఇదనం వర్తమానంగా మనం ధ్యానం చేయబోతున్నాము. ప్రార్థన. పరిశుద్ధుడా, వందనాలు. నేటి వాక్య ధ్యానం దీవెనకరంగా ఇవ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతములు మొదటి గ్రంథం 16వ అధ్యాయము మొదటి 4 వచనాలలో దావీదు రాజు యెహోవా తనను ఇశ్రాయేలీయుల మీద రాజుగా స్థిరపరిచాడని గ్రహించినప్పుడు, అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి దేవుడు తెచ్చాడని గుర్తించినప్పుడు, దావీదు దేవుని మందసాన్ని తిరిగి రాజ్యానికి తెచ్చుకోవటానికి ఇష్టపడ్డాడు. దీని చరిత్ర నేపథ్యం ఏమిటంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏలీ కుమారులు హొఫ్నీ ఫినెహాసులు దేవుని యొక్క మందిరంలో సేవ చేస్తున్నప్పుడు వ్యభిచారం చేశారు. దేవుని ఆగ్రహానికి వారు గురై చంపబడ్డారు. ఏలీ కూడా మెడ విరిగి చనిపోయాడు. ఆ సందర్భంలో మందసం ఫిలిస్తీయుల చేత పట్టుబడింది. ఫిలిస్తీయులు మందసాన్ని తీసుకుని వెళ్ళారు. ఫిలిస్తీ సర్దారులు 5 వారంతా కూడి మందసాన్ని తీసుకుని వెళ్ళారు. ఎక్రోనులో దాగోను దేవత గుడిలో ఆ మందసాన్ని ఉంచారు. ఆ దేవత మొదటి దినాన కింద పడింది. రెండవ దినాన ముక్కలైపోయింది. అది చూచి వారు భయపడి ఆ మందసాన్ని మరొక చోటకు మార్చారు. దేవుడు ఫిలిస్తీయుల యొక్క రహస్య స్థలాలలో గడ్డలు రప్పించి బాధించారు. మందసం మన మధ్య ఉండటం వల్ల ఇది జరుగుతోందని గ్రహించిన వారు ఫిలిస్తీయులు ఆ మందసాన్ని తిరిగి వెనకకు పంపించారు. ఆ మందసాన్ని తిరిగి వెనకకు పంపించిన సందర్భంలో దావీదు ఒక కొత్త బండి చేయించి ఆ కొత్త బండి మీద నుండి ఆ మందసాన్ని పెట్టి, క్రొత్త ఎడ్లను పెట్టి ఆ మందసాన్ని తీసుకొని రావటానికి వర్ణాను కళ్ళానికి వెళ్ళాడు. దేవుడు వర్ణాను కళ్ళంలో ఆ మందసాన్ని ఫిలిస్తీయులు విడిచి వెళ్ళేట్లుగా చేశాడు. దావీదు ఆ మందసాన్ని తెస్తున్నప్పుడు మందసం మోస్తున్నటువంటి ఎడ్ల బండి యొక్క ఎద్దు కాలు జారి మందసం పడబోయింది. ఉజ్జా అనేటువంటి వాడు చేయి చాచి ఆ మందసాన్ని పట్టాడు. పడకుండా ఆపాలని ప్రయత్నించాడు. అయితే మందసం ఎప్పుడైతే ఉజ్జా తాకాడో వెంటనే అతడు యెహోవా చేత మొత్తబడి అక్కడే చనిపోయాడు. ఆ సందర్భం దావీదుకు చాలా భయాన్ని ఇచ్చింది. లేవీయులు కాక ఎవరు ముట్టినా చనిపోతారు. మందసాన్ని కూడా మోసేటప్పుడు మోతకర్రల మీద లేవీయులు లేపాలే తప్ప మందసాన్ని తాకకూడదు. మందసం పవర్ హౌస్, గాడ్స్ ప్రజెన్స్, దేవుని సన్నిధి దానిలో ఉంటుంది. అందుకే ఆ పవర్ హౌస్ని ఎవరిని తాకనివ్వలేదు దేవుడు. ఎప్పుడైతే దావీదు ఉజ్జా మరణంతో భయపడ్డాడో ఆ మందసాన్ని గిత్తీయుడైన ఒబేదెదోము అనేటువంటి వాని ఇంట ఆ యొక్క మందసాన్ని చేర్చాడు. ఆ మందసం ఒబేదెదోము ఇంట 3 మాసాలు ఉంది. ఒబేదెదోమును మందసం అతని ఇంట ఉన్న కారణం చేత
యెహోవా ఆశీర్వదించాడు, అతని సొత్తంతటిని దేవుడు దీవించాడు. ఇది దావీదుకు తెలియబడింది. ఎప్పుడైతే దావీదు ఒబేదెదోము యొక్క ఇల్లు మందసాన్ని బట్టి ఆశీర్వదించబడింది అని తెలుసుకున్నాడో, ఆ మందసాన్ని తన యొక్క రాజ్యానికి తెచ్చుకోవటానికి ఇష్టపడ్డాడు. దాని నిమిత్తము ప్రత్యేకంగా ఒక గుడారాన్ని వేయించాడు. జాగ్రత్తగా వినండి, ఇది నేపథ్యం, జరిగిన చరిత్ర. ఆ తర్వాత అతడు ఆ మందసాన్ని దేవుని యొక్క యాజకులను తీసుకుని వెళ్ళి దానిని స్వరమండలాలు, సితారాలు వాయిస్తూ, బోరలు ఊదుచు, తాళాలు కొడుతూ, కొమ్ములు ఊదుచు, ఆర్భాటం చేస్తూ మందసాన్ని యెరూషలేముకు తీసుకుని వచ్చారు. దావీదుపురములోనికి ఆ మందసము రాగా సౌలు కుమార్తె మీకాలు కిటికీ నుండి చూచి ఆమె దావీదును నీచపరిచింది. ఆ తదుపరి జరిగినటువంటి సందర్భంలో మనం దావీదు యొక్క క్రియలను మనం చూస్తే, ప్రతి ఒక్క దేవుని బిడ్డ, విశ్వాసి, క్రైస్తవుడు తన హృదయమనడి మందిరం, తన హృదయమనడి గుడారంలో దేవుని మందసమనడి దేవుని సన్నిధిని నిత్యము కలిగి ఉండి ఆశీర్వదించబడాలి. ఒబేదెదోము ఇంట మందసం ఒబేదెదోము ఇంటిని ఆశీర్వదించినట్లుగా మన యొక్క ఇల్లు, మన యొక్క జీవితం ఆశీర్వదించబడినట్లుగా మనం కూడా మన గుడారం అనేటువంటి ఈ శరీరంలో దేవుని సన్నిధిని నిత్యం కలిగి ఉండాలి. మన హృదయంలో దేవుని సన్నిధిని నిత్యం కలిగి ఉండాలి. దేవుని మందసములో ఉన్నటువంటి దేవుని వాక్యము, 10 ఆజ్ఞల 2 పలకలు, మన్నా కలిగిన బంగారు పాత్ర, చిగురించిన అహరోను కర్ర, ఇవి మందసంలో ఉండేటువంటి వస్తువులు. ఈ 3 కూడాను దేవుని సన్నిధానాన్ని, క్రీస్తును సూచిస్తున్నాయి. మందసం పెట్టి తుమ్మకర్రతో చేయబడుతుంది, కానీ లోపట వెలుపట బంగారంతో తాపడం చేయబడుతుంది. తుమ్మకర్ర మానవత్వానికి, బంగారపు రేకు తాపడం దైవత్వానికి గుర్తు. మానవత్వం, దైవత్వం కలిసినటువంటి పెట్టే యేసుక్రీస్తు శరీరానికి గుర్తు. యేసుక్రీస్తు ప్రభు శరీరమందు మానవత్వం 100%, దైవత్వం 100% నివసిస్తుంది. కాబట్టి ఈ మందసం పెట్టి యేసుక్రీస్తును సూచిస్తుంది. గుడారములో ఉన్న మందసం నీ హృదయములో ఉన్న క్రీస్తును సూచిస్తుంది. గుడారములో ఉన్నటువంటి మందసం, దానిపైన ఉన్న కరుణాపీఠము నుండి దేవుడు మాట్లాడేవాడు. అంచెదినములలో తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మందసాన్ని, కరుణాపీఠాన్ని దేవుడు ప్రజలతో మాట్లాడటానికి వాడుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈ సత్యాన్ని మీరు గుర్తించాలి. కనుక దావీదు తాను ప్రత్యేకముగా వేయించిన గుడారం, దాని కొరకే వేయించిన గుడారం, దానిలో వేరొక నివాసం కుదరదు. మందసం ఒక్కటే ఉండేందుకు వేయబడినటువంటి గుడారం. గమనించారా? ఇక్కడ ఒక ప్రత్యేకమైన వ్యత్యాసం ఏమిటో చెబుతాను, వినండి. మోషే కాలంలో ప్రత్యక్ష గుడారం ఉంది. మోషే కాలంలో క్రీస్తు పూర్వము 1450వ సంవత్సరంలో ప్రత్యక్ష గుడారం ఉంది. దావీదు క్రీస్తు ప్రభువునకు 1000 సంవత్సరాలకు ముందున్నవాడు. అంటే సుమారు 600 సంవత్సరాల తర్వాత మందసం పట్టబడింది. ఆ తర్వాత కొద్ది కాలానికి మరలా వెనక్కి తేబడింది. అయితే అక్కడ వేరొక ప్రత్యక్ష గుడారం లేదు, గుడారం మాత్రమే వేశారు. ఆ గుడారం ప్రత్యేకంగా వేసి ఆ గుడారంలో ఈ మందసాన్ని ఉంచాడు. ఆ సందర్భాన కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు చేశాడు. అదేమిటంటే,
దేవుని సన్నిధిని దహన బలులు సమాధాన బలులు అర్పించాడు. ఆ సమాధాన బలు అర్పించి చాలించిన తరువాత జనులను దీవించాడు. దీవించిన తర్వాత వారికి ద్రాక్ష పండ్లను రొట్టెను పంచిపెట్టాడు. ఇది ఇక్కడ మనం దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో చూస్తాం. 4వ వచనంలో లేవీయులను దేవుని నామాన్ని ప్రసిద్ధి చేయటానికి, స్తోత్రం చేయటానికి నియమించాడు. గమనించారా? దావీదు చేస్తున్న పనులేమిటి? 1, మందసం కొరకు గుడారం ఏర్పరచుట, గుడారంలోనికి మందసాన్ని తేవటం, మందసాన్ని తెచ్చిన తరువాత సమాధాన దహన బలులు అర్పించటం, సమాధాన బలులు దహన బలులు అర్పించిన తరువాత ప్రజలను దీవించటం, ప్రజలను దీవించిన తర్వాత ప్రజలకు రొట్టె ద్రాక్ష ఇవ్వటం, ఆ తరువాత దేవుని స్తుతించడానికి లేవీయులను నియమించటం. ఇది భౌతిక ప్రక్రియ దావీదు యొద్ద జరిగింది. దానిని ఆధ్యాత్మిక అన్వయింపుతో మనం ఈ దినాన మన ఆత్మీయ జీవితాలను వెలిగించుకొని, ఆత్మీయ జీవితాలను బలపరుచుకొని, ఆత్మీయ జీవితాలను స్థిరపరచుకొని, ఆత్మీయ జీవితాలను ఆశీర్వదింపజేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. మొదట గుడారము వేయబడింది. ఏ సెపరేట్ డ్వెల్లింగ్ ప్లేస్ ఫర్ గాడ్ వాజ్ ప్రిపేర్డ్. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు దేవుడు తన ఆత్మ చేత, పరిశుద్ధాత్మ దేవుని చేత మన హృదయాలలో ఒక నూతనమైనటువంటి స్వభావాన్ని ఏర్పాటు చేస్తారు. ఏ న్యూ నేచర్ విల్ బి గివెన్ టు ద బిలీవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువు యొక్క విశ్వాసికి అతని అంతరంగంలో ఒక నూతన స్వభావం ఏర్పడుతుంది. ఆ నూతన స్వభావములో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉంటాడు. దేవుని కుమారుని క్రీస్తు నివాసం ఉంటాడు. ఆ నూతన స్వభావము ఏర్పడటమే గుడారము ఏర్పరచబడుటకు గుర్తుగా కనబడుతుంది. కనుక దావీదు భౌతిక గుడారం ఏర్పరిచాడు. మనమైతే మన అంతరంగంలో నూతన స్వభావమును పరిశుద్ధాత్మ చేత ఏర్పరచబడాలి. అనగా మనము పశ్చాత్తాపపడి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసముంచిన వారమై బాప్తిస్మములో పాలుభాగస్తులం కావాలి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును. అనగా రీజనరేషన్ ప్రారంభమవుతుంది అతనిలో. అనగా ఒక వ్యక్తి రక్షించబడుట అనగా అతడు ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసముంచుట వలన పాపక్షమాపణ పొందుతాడు. హృదయము శుద్ధి చేయబడుతుంది. పవిత్ర పరిశుద్ధ హృదయం అతనికి అనుగ్రహించబడుతుంది. ఆ పరిశుద్ధ హృదయంలో నూతన స్వభావము ఇవ్వబడుతుంది. అది దైవిక స్వభావం. ఆ స్వభావంలో దేవుని ఆత్మ నివాసం ఉంటున్నాడు. దాట్ వాజ్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఫర్ గాడ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎ బిలీవర్. విశ్వాసి యొక్క హృదయంలో అది దేవునికి నివాస స్థానంగా ఉండబోతోంది. కనుక గుడారము అనుభవము రక్షణను సూచిస్తుంది. గుడారము ఏర్పరచుట రక్షణను సూచిస్తుంది. గుడారము ఉన్నది కనుక మందసం పెట్టగలిగారు. రక్షించబడితేనే దేవుని కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు మన యందు నివాసం ఉండగలుగుతారు. అది మనం గుర్తించాల్సిన ఆత్మీయ అన్వయింపు. మరొకటి, గుడారము వేయించిన తర్వాత దాని నడుమను, గుడారము నడుమను దేవుని మందసమును ఉంచెను. మన హృదయంలో, మన జీవితంలో మనము దేవుని సన్నిధికి ప్రధానమైన ప్రాముఖ్యతను ఇవ్వాలి. దేవుని యొక్క మందసము మన హృదయంలో సెంటర్ ప్లేస్లో ఉండాలి. ముఖ్యమైన స్థానంలో, కేంద్ర స్థానంలో దేవుని యొక్క మందసం పెట్టాడు.
అలాగే మన జీవితంలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు, దేవుని యొక్క ఆత్మ అయిన పరిశుద్ధాత్మ దేవుడు కేంద్ర స్థానాలుగా ఉండాలి. దే మస్ట్ బి సెంటర్ ఇన్ అవర్ లైఫ్. దే మస్ట్ బి కీ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ముఖ్యమైనదిగా ఉండాలి వారు. ఎప్పుడైతే ఆ మందసం పెట్టారో దే గాట్ ద ఎలిజిబిలిటీ ఫర్ సాక్రిఫైసెస్. ఉట్టి గుడారం దగ్గర బలులు ఇస్తే ఉపయోగం లేదు. మందసము ఉన్న గుడారము దగ్గర బలులు ఇవ్వబడాలి. ఒక వ్యక్తి యేసుక్రీస్తుని అంగీకరించకుండా స్తుతించటం వలన ప్రయోజనం లేదు, ఆరాధించటం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే దేవునితో సంబంధం లేదు. మందసం గుడారంలోకి రాబట్టే మందసాన్ని బట్టి గుడారం గుర్తించబడింది. యేసుక్రీస్తు ప్రభు నిన్ను రక్షించబట్టే యేసుక్రీస్తుని బట్టి నీవు గుర్తించబడతావు దేవుని చేత. కనుక నీవు గుర్తించబడిన తరువాత నీ ప్రాథమిక బాధ్యత ఏమిటంటే సమాధాన బలి, దహన బలి ఇవ్వాలి. దహన బలి ఆరాధనను సూచిస్తుంది. దహన బలి ఇచ్చేటువంటి విధానం లేవియా కాండంలో స్పష్టంగా ఇచ్చాడు. మొదటి 5 అధ్యాయాలలో మీకు దహన బలి, సమాధాన బలి, నైవేద్యము, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి అను 5 బలులను గురించి లేవియా కాండం మొదటి 5 అధ్యాయాల్లో చెప్పబడింది. దహన బలి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆ దహన బలి జంతువును ముక్కలుగా నరకాలి. దాని యందు కొంత సుగంధ సంభారము పోసి దానిని దహించాలి. అది దహించబడుతున్నప్పుడు వచ్చే సువాసన దేవునికి ఇంప్రైన ఆఘ్రాణముగా అది చెందుతుంది. అంటే విరిగి నలిగిన మనస్సు దహన బలికి సూచనగా కనబడుతుంది. విరిగి నలిగిన మనస్సు దేవుని ఎదుట విరిగి బ్రోకెన్ హార్ట్ బిఫోర్ గాడ్. దేవా నేను అయోగ్యుడును అని ఎవరైతే తమ హృదయమును దేవుని ఎదుట విలుస్తారో వారే దేవుని ఎదుట అంగీకరించబడ్డారు. దహన బలి ఆరాధనను సూచిస్తుంది, సాగిలపడిన అనుభవాన్ని సూచిస్తుంది, దేవుని సన్నిధిలో స్తుతి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆ తదుపరి సమాధాన బలి దేవునికి మానవునికి మధ్య సమాధానము ఏర్పరచబడటాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఒక పాపి పరిశుద్ధునితో సమాధాన పడటం ఎట్లా సాధ్యం? యేసుక్రీస్తు నందు ఒక పాపి దేవునితో సమాధాన పడ్డాడు. ఎట్లనగా యేసుక్రీస్తు ఆ పాపిని పరిశుద్ధునిగా తీర్చిదిద్దాడు. జస్టిఫికేషన్ బై ఫెయిత్, విశ్వాసం ఉంచుట ద్వారా నీతిమంతులంగా మనం యేసుక్రీస్తు ప్రభువు నందు చేయబడుతున్నాము. కాబట్టి సమాధానం దేవునితో దొరికింది. దేవునితో సమాధానం దొరికిన వెంటనే మనకు మనుషులతో సమాధానం దొరికి తీరుతుంది. ఒక నిజ విశ్వాసి దేవునితో సమాధానం పొందినవాడు మనుషులను ప్రేమిస్తాడు, మనుషులతో సమాధాన పడతాడు. అందులో ఏ వ్యత్యాసం లేదు, ఖచ్చితంగా సమాధాన పడతాడు. కనుక హారిజంటల్ అండ్ వెర్టికల్, దేవునితో మానవునికి మధ్య సమాధాన బలి జ్ఞాపకం చేస్తుంది. ఆరాధన, సమాధానము, ఈ రెండు కూడా దేవుని బిడ్డల యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు. దేవుని ఎదుట తన్ను తాను సంపూర్ణముగా సమర్పించుకొని ఆరాధించడంతో పాటు మనుషులతో దేవునితో సమాధానాన్ని కలిగి ఉంటాడు విశ్వాసి. ఆ తరువాత జనులను దీవించాడు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్. విశ్వాసి యొక్క హృదయములో దేవుడు కోరుతున్నది ఏమిటంటే హీ మస్ట్ బీ ద బ్లెస్సింగ్ టు అదర్స్. ఒక విశ్వాసి ఇతరులకు దీవెనగా మార్చబడాలి. విశ్వాసి దీవించబడాలి అని చెప్పలేదు దేవుడు, విశ్వాసి దీవెనగా మారాలి. విశ్వాసి దీవెనగా మారాలి. విశ్వాసి దీవించబడటం ఎరుక, అది తరువాత. విశ్వాసి దీవెనగా మారిపోతాడు. దావీదు ప్రజలకు దీవెనగా మారాడు, అందుకే దీవించాడు. దీవించుట మాత్రమే దేవుడు మనకిచ్చిన అతి ప్రధాన బాధ్యత.
ఈ లోకాన్ని దీవించటానికే మనం ఉన్నాము. దీవించటానుగా మరలా ప్రజలకు సువార్త అందించుట. అర్థమైందా? దీవించుట అనగా సువార్త ప్రకటన, దీవెన. మనం పొందిన సువార్త ఇతరులకు పంచటమే ఆ దీవెన పంచటం. వారిని దీవించుటనగా వారిని సువార్త క్రిందకు తీసుకుని వచ్చుట. దానివల్ల ఫలితం ఏమిటి? వాళ్ళు కూడా రీజనరేట్ అవుతారు, వాళ్ళు కూడా రక్షించబడతారు. రాజైన దావీదు తాను ప్రజలను దీవించాడు. దీవించిన తర్వాత రొట్టె, ద్రాక్ష వారికి ఇచ్చాడు. నీవెప్పుడైతే సువార్తీకరణ చేస్తావో రక్షించబడిన వారికి నీవిచ్చేటువంటిది ఏమిటో తెలుసా? రొట్టె, ద్రాక్ష యేసుక్రీస్తే. విరువబడినటువంటి రొట్టె, చిందించబడినటువంటి ద్రాక్ష రసము క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తమే. కాబట్టి దావీదు వారికి ఇచ్చినటువంటి రొట్టె, పంచి ఇచ్చినటువంటి రొట్టె ఒక భక్ష్యము, ద్రాక్ష పండ్ల అడ పంచిపెట్టాడు అన్నప్పుడు హీ గేవ్ ద లార్డ్స్ సప్పర్. క్రీస్తు ప్రభువును వారికి పంచుతున్నాడు. విరవబడిన రక్తము చిందించిన, విరవబడిన శరీరము కలిగి రక్తము చిందించిన క్రీస్తును వారికి పంచి ఇస్తున్నాడు. అంటే వాళ్ళను పార్ట్ టేక్ చేస్తున్నాడు క్రీస్తు శరీరములోనికి. దావీదు ఇశ్రాయేలీయులకు ఇస్తున్న రొట్టె, ద్రాక్ష ఈనాటి విశ్వాసులమైన మనము క్రీస్తులోనికి అనేకులను భాగస్థులనుగా చేస్తున్నాము అని అర్థం. ఇదంతా సువార్త యొక్క మహిమ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒక వ్యక్తి రక్షించబడి దేవుని సన్నిధిని అతను ఎందుకు కలిగి ఉండి అతడు ఇతరులను దీవించుట ద్వారా, అతడు సమాధాన దహన బలుల నుంచి ఇతరులను దీవించి ఆశీర్వదించుట ద్వారా, సువార్త ప్రకటించుట ద్వారా, వారికి క్రీస్తునిచ్చుట ద్వారా వారందరూ కలిసి దేవుని సన్నిధిలో నిత్యము ప్రసిద్ధి చేయుటకు, స్తోత్రము చేయుటకు కొందరిని నియమించెను. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ రక్షించబడిన తర్వాత వాళ్ళు చేయాల్సిన పని ఏమిటంటే దే ఆల్ మస్ట్ వర్షిప్ దేర్ గాడ్. వారంతా కూడా వారి దేవుణ్ణి ఆరాధించటం నేర్చుకోవాలి, స్తుతించటం నేర్చుకోవాలి, కొనియాడటం నేర్చుకోవాలి, ప్రకటించటం నేర్చుకోవాలి. ఇదే మనకు మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో కనబడుతుంది. అయితే 10వ వచనంకి వచ్చేటప్పటికి యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఒక వ్యక్తి రక్షించబడిన తరువాత అతని బాధ్యత పూర్తవలేదు. సువార్త ప్రకటిస్తున్నటువంటి ప్రతి విశ్వాసి కూడా తన హృదయమున యెహోవాను వెదకటం నేర్చుకోవాలి. వాట్ డస్ ఇట్ మీన్? అనుదినము యెహోవాను హృదయమున వెతకటం నేర్చుకోవాలి. రీడ్ ద స్క్రిప్చర్, మెడిటేట్ ద స్క్రిప్చర్ ఎవ్రీ డే. ప్రతి దినము యెహోవాను వెదుకుట అనగా దేవుని వాక్యమును చదువుట, దేవుని వాక్యమును ధ్యానించుట, దేవుని వాక్యము యొక్క లోతులను గుర్తెరుగుట, దేవుని యొక్క వాక్యములోనికి వెళ్ళి దాని అందరి అద్భుతమైన విశేషాలను గుర్తెరుగుట. ఎప్పుడైతే దేవుని వాక్యం చదువుతుంటామో, దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటాడో, దేవుని యొక్క అద్భుతమైన విశేషాలు మనకు గ్రాహ్యమవుతాయి. అప్పుడు మనకు సంతోషం కలుగుతుంది, అప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. అన్నప్పుడు డే టు డే లైఫ్ మస్ట్ బీ లెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. యెహోవాను వెదుకుటనగా అనుదిన జీవితము దేవుని వాక్యం చేత నడిపించబడినట్లుగా దేవుని వాక్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళటం, దేవుని వాక్య ప్రకారం జీవించటానికి స్థిరపడి ముందుకు కొనసాగటం. ఇది మనలను దీవెనతో, ఆశీర్వాదంతో నింపుతుంది. దావీదు తన ఇంటికి తాను వారిని దీవించటానికి, ఇంటి వారిని దీవించటానికి
వారి యొద్దకు వెళ్ళాడు. ఆ తర్వాత దావీదు తన ఇంటి వారిని దీవించడానికి వెళ్ళాడు. ప్రతి వ్యక్తి కూడా తన సమాజంలో సువార్త ప్రకటనతో పాటు తన కుటుంబంలో ప్రజలను క్రీస్తునద్దకు ఆకర్షించేవారిగా ఉండాలి. తాను పొందినటువంటి క్రీస్తు అనే దీవెన తన కుటుంబంలోని ప్రతి ఒక్క వ్యక్తితోటి పంచుకోగలిగిన అనుభవంలో దావీదు ఉన్నట్లుగా మనం ఉండాలి. దేవాలయంలో తాను పొందినటువంటి అనుభవాన్ని ఇంటిలోనికి తీసుకుని వెళుతున్నాడు. దేవుని సన్నిధి నీ హృదయంలో ఏదైతే అనుభవిస్తున్నావో దానిని నీ కుటుంబీకుల యొక్క హృదయాల్లో కూడా అది స్థిరపరిచేటట్లుగా నీవు శ్రద్ధ తీసుకోవాలి. ఇది ఆత్మీయ పాఠంగా మనం గుర్తెరగాలి. దావీదు మందసాన్ని తెచ్చుకోవటమే కాదు, ఆరాధనను నెలకొల్పటమే కాదు, ప్రజలను దీవించటమే కాదు, ప్రజల కొరకు ఆరాధనను స్థిరపరచటమే కాదు, తన ఇంటి వారిని కూడా ప్రభువులోకి నడిపిస్తున్నాడు. ఇది ఒక పరిపూర్ణ విశ్వాసం చేయాల్సిన పరిపూర్ణమైన క్రియ అని నేను మనవి చేస్తున్నాను. దేవుని వాక్యం వింటున్న మీరు ప్రార్థనాపూర్వకంగా వాక్యమును చదివి దేవునికి లోబడి దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడిన అనుభవం చేత మిమ్మల్ని మీరు ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధం చేసుకోవాలి. ప్రభు వారి యొక్క రాకడ సమీపంగా ఉంది. లేఖనాలలోని నెరవేర్పులన్నీ కూడా కొనసాగి నెరవేరుతూ మన కనుల ఎదుట ప్రత్యక్షం అవుతున్నాయి. కాబట్టి ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఆత్మీయ జీవితాన్ని ఎన్నడూ నిర్లక్ష్యం చేయవద్దని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. అంతరంగములో దేవుని వెతుకుచు దినదినము ఆత్మయందు వర్ధిల్లుతూ దీవించబడే ఇతరులకు దీవెనగా మారమని ప్రభు పేట మిమ్మల్ని ప్రాధేయపడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామము.